హైదరాబాద్లోని కొండాపూర్ భిక్షపతి నగర్లో హైడ్రా విరుచుకుపడింది. తెల్లవారక ముందే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రొక్లీనర్లతో దిగింది. సర్వే నెంబర్ 59లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తుంది. దశాబ్దాలుగా పేదలు ఉంటున్న ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుంది. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియా ప్రతినిధులను ఆపేసి కూల్చివేతలు బయటికి రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్ భిక్షపతి నగర్లో హైడ్రా విరుచుకుపడింది. తెల్లవారక ముందే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రొక్లీనర్లతో దిగింది. సర్వే నెంబర్ 59లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తుంది. దశాబ్దాలుగా పేదలుంటున్న ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ఇటు కొండాపూర్ భిక్షపతి నగర్లో హైడ్రా విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. మీడియాను కూడా అనుమతించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? హైడ్రా కూల్చివేతలు మళ్ళీ వీకెండ్ లో హైదరాబాద్ లో మొదలయ్యాయి. కొండాపూర్ భిక్షపతి నగర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మీడియాను కూడా అనుమతించినటువంటి హైడ్రా అధికారులు కొండాపూర్ సర్వే నంబర్ 59లో కూల్చివేతలు కొనసాగిస్తారు. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనేక రకాలుగా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి భిక్షపతి నగర్ లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసినటువంటి క్రమంలో 2.5 దశాబ్దాల నుంచి భూమిపైన వివాదం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టులో ఈ స్థలం ప్రభుత్వానికి తీర్పు రావడంతో స్థలం స్వాధీనం చేసుకుంటున్నారంటే హైదరాబాద్ అధికారులు చెప్తున్నారు. సరే, సుప్రీంకోర్టు అది తీర్పు ఎట్లా ఉన్నా, హైకోర్టు తీర్పు ఎట్లా ఉన్నా కూడా ఇవాళ ఉన్నటువంటి పేదలను ఇల్లు ఖాళీ చేయించడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. అది కూడా పండగ సమయాల్లో ఇటు అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో, హాలిడేస్ సందర్భంలో కావాలని ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్న అనేక మార్లు రాష్ట్ర హైకోర్టు చెప్పుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు చేసేటప్పుడు వీకెండ్స్ లో ఎందుకు చేస్తున్నారు, ఇటువంటి చేయొద్దు అని చెప్పుకుంటుంది. హైకోర్టు సంబంధించినటువంటి తీర్పులను కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ వ్యవహారం అయితే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పేదలే టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరైతే కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ కు పేద ప్రజల నుంచి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పట్టింపు లేకుండా పోయింది. కనీసం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా 25 సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉంటున్నటువంటి పేదలందరినీ ఉన్నట్టుండి వాళ్ళను ఖాళీ చేయించడం వెనక ఆంతర్యం ఏంటో అర్థం కావటం లేదు. ఆ కోర్టు తీర్పు వచ్చినప్పటికీ కోర్టు తీర్పు ఉన్న నోటీస్ ఉన్న సందర్భంలో వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకు కొంత బ్రీతింగ్ టైం అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నట్టుండి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం, పెద్దల కడుపు కొడుతూ, పెద్దలను కడుపు నింపుతూ పేదల కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ హైదరాబాద్ కూల్చివేతలు వెనుకున్నటువంటి రహస్యం, ఆంతర్యం ఏమిటో ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అర్ధరాత్రి పూట వచ్చి బుల్డోజర్లు అక్కడ పెట్టుకోవడం, ఓవైపు యూనివర్సిటీల్లో వన్యప్రాణులు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూల్చివేతలు కొనసాగించేటువంటి క్రమం. మరోవైపు ఇటు పేదల ఇళ్లపైన కూడా రాత్రిపూట తీసుకొచ్చినటువంటి బుల్డోజర్లు వచ్చి పొద్దున 4 గంటలకు కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇళ్లలో ఎవరు లేకపోయినా ఇల్లును నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు అధికార పార్టీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఆయనకు సంబంధించినటువంటి కూల్చివేతల్లో గాజుల రామారంలో కేవలం తూతు మంత్రంగా ఆ ఫినిషింగ్ కట్ చేసినట్టు చేసి మళ్ళీ తిరిగి గట్టిగా స్ట్రాంగ్ గా ఫినిషింగ్ వేసుకోవడానికి హైదరాబాద్ అధికారులు ఆయనకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించడం. మరోవైపు హైదరాబాద్ సంబంధించినటువంటి పాత బస్తీ కీలక నేతకు సంబంధించినటువంటి ఆ కమర్షియల్ బిల్డింగ్స్ ని కూడా ముట్టుకోకపోవడం, హైదరాబాద్ తీరుపైన అనేక రకాల విమర్శలు వస్తున్నటువంటి వేళ కనీసం పేదల కడుపు కొట్టేటువంటి ప్రక్రియ దసరా పండుగ తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండుగ. ఆ పండుగ సందర్భంగా అనేక మంది ఇళ్లకు వెళ్ళుంటారు. వాళ్ళు కనీసం ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్న వాళ్ళ సమాచారాన్ని కూడా తెలుసుకోకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం పేదలపైన, మధ్యతరగతి ప్రజలపైన ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి తప్ప విచక్షణ అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకంగా వీకెండ్స్ లో కూల్చివేతలు కొనసాగిస్తూ పండగలకు ఇళ్లకు వెళ్ళినటువంటి వారిని అదునుగా చూసుకొని వాళ్ళు వస్తే ప్రొటెక్షన్ చేస్తారని ఆలోచిస్తూ వాళ్ళపైన ఇట్లాంటి పాశవికమైనటువంటి దాడి అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేస్తున్నటువంటి పేదలపై చేస్తున్నటువంటి దాడి అని చెప్పుకోవచ్చు. దీన్ని
పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడికి మీడియాను కూడా ఎవరిని అనుమతించడం లేదు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.